ఈరోజు 3Dలో మరొక క్వశ్చన్ నేర్చుకుందాం. ఫైండ్ x if distance between 5 minus 1 7 and x 5 7 is 9 units. అంటే ఏ నుంచి b కల డిస్టెన్స్ 9 యూనిట్స్ అంట. ఏబి ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం. దీన్ని స్క్వేర్ చేస్తే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ చేసినట్టయితే ఈ రూట్ అనేది పోతుంది. కాబట్టి x2 minus x1 whole square plus 5 minus 5 whole square plus z2 minus z1 whole square అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఇది x2 minus x1 అంటే ఎంత? x minus 5 whole square plus 5 minus minus దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ప్లస్ 1 whole square plus 1 ఇక్కడ ఎంత ఉంది? 7 కి ఆపోజిట్ minus 7 whole square ఈక్వల్ ఎంత? 81. x minus 5 whole square 5 plus 1 whole square అంటే 6 square అంటే 36. 1 minus 7 అంటే minus 6 minus 6 whole square అంటే 36 ఈక్వల్ ఎంత? 81. x minus 5 whole square plus 36 plus 36 72 equal to 81. x minus 5 whole square equal to 81 minus 72. 81 and 72 తీసేస్తే 9. x minus 5 equal to plus or minus root 9. root 9 అంటే ఎంత? 3. అంటే x minus 5 equal to plus 3 minus 5 వస్తే plus 5 plus 3 8. x minus 5 equal to minus 3. x equal minus 5 వస్తే plus 5 లోంచి తీసేస్తే 2 అంటే x ఈక్వల్ ఏమవుతుంది? 8 or 2. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే షో దట్ ది పాయింట్స్ 5 4 2 6 2 minus 1 8 minus 2 minus 7 ఆర్ కొలీనియర్ అని చెప్పాలి. కొలీనియర్ అంటే ఏంటి? డెట్ ఈక్వల్ టు 0 చేస్తే చాలు. డెట్ అనేది ఎక్కడ చేస్తాం మనం? మ్యాథ్స్ 1Aలో మ్యాట్రిసెస్ లో చేస్తాం. ఆ మెథడ్ లో కొలీనియర్ చేయొచ్చు, లేదంటే డిస్టెన్స్ లో కనుక్కొని చేయొచ్చు. కాబట్టి మన పిల్లలందరికీ ఈజీ ఏంటంటే డెట్లు కనుక్కోవటం. డెట్లు కనుక్కున్నట్టయితే ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ 5 ఇది క్లోజ్ చేయండి. 2 minus 1 minus 2 minus 7 minus 4 ఈ మధ్యలో ఇది క్లోజ్ చేస్తే 6 minus 1 8 minus 7 plus 2 into ఈ చివరిదిను ఈ ఫస్ట్ క్లోజ్ చేస్తే 6 2 8 minus 2 5 into 2 into minus 7 minus 14. జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చూడండి. మైనస్ 1 into minus 2 plus 2 వచ్చింది. ప్లస్ 2 కి ఆపోజిట్ మైనస్ 4 మళ్ళీ 6 into minus 7 6 7s ఎంత? 6 7s అంటే 42 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 42. తర్వాత మైనస్ 1 into 8 మైనస్ 8 మైనస్ 8 కి ఆపోజిట్ ప్లస్ 8 ప్లస్ 2 into minus 12 2 into 8 ఎంత? 16 కి ఆపోజిట్ సైడ్ మైనస్ 60. ఓకేనా? కాబట్టి 5 into minus 14 minus 2 minus 16 minus 4 into minus 42 plus 8 అంటే minus 36 plus 2 into ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే minus 28. 5 into minus 16 అంటే ఎంత? minus 8. minus into minus plus 36 into 4 136 plus into minus minus 2 into 28 56 minus 80 minus 36 minus 136 plus 136 equal to 0 వచ్చింది. కాబట్టి ఏమని చెప్తాం మనం? గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఇలాంటి సమ్ ఇంకోటి చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 8 లో 1 2 3 7 0 1
-2 3 4 కొలీనియర్ అని చూపించండి. మీరు చేస్తారా? ప్రూవ్ యువర్ టాలెంట్. ప్రూవ్ యువర్ టాలెంట్. టాలెంట్ స్టూడెంట్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.